తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు పూలతోనే బతుకమ్మను పేర్చి పూజించడం అరుదైన సంగతి. బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిన పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ గురించి చాలా విషయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యార్ నాగరాజ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ పండుగ హన్మకొండ జిల్లాలోని పలువెల్పుల్లో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కూడా పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రజలు ఎంత ఆనందోత్సవాల మధ్య ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇవాళ చాలా ఆనందోత్సవాల మధ్య అందరూ కూడా కనబడతా ఉన్నారు. నిజానికి మీ ప్రభుత్వం వచ్చి వారికి చేదోడు బాదోడుగా ఉండడం కారణమా లేక అసలు ఏంటంటారు? నమస్కారం అండి. ముందుగా నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీ సద్దుల బతుకమ్మ, ఈరోజు ఎంగిలపు బతుకమ్మ అంటారు, అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రతి కుటుంబానికి సుఖ సంతోషాలతో ఈరోజు బతుకమ్మ పంటను, అంటే ప్రకృతిని ప్రేమించే హిందూ సాంప్రదాయం కాబట్టి ప్రతి పువ్వును ఏరి ఆ పువ్వులతోని బతుకమ్మ తయారు చేసి, దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. తంగేడు బతుకమ్మతోని అన్నిటితో కలిపి గొప్పగా గౌరమ్మను పూజిస్తారు ఈరోజు. ఎందుకంటే ఆడపడుచులు ఒకప్పుడు, అంటే ఆడబిడ్డలు ఈరోజు మళ్ళీ ఈ పండుగ రోజు అత్తగారిళ్ళలో పోయిన వాళ్ళందరూ కూడా వచ్చినాక వారికి అన్ని విధాల 9 రకాల పిండి వంటలు చేసి, అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు, అంటే అత్తగారింట్లో ఎట్లా ఉందో, ఏ విధంగా ఉంది, ఎట్లా చూసుకుంటున్నారో వారిని అందరినీ కూడా గౌరవించుకునే సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. సో దీనికి ఒక ప్రత్యేకత మన తెలంగాణ. అది కూడా అదృష్టం ఏంటంటే చౌటుప్పల్లోనే పుట్టింది ఈ పండుగ కూడా. నా కాన్స్టిట్యున్సీ చౌటుప్పల్లో, దీనిపైన చౌటపల్లి అనే గ్రామంలో ఈ యొక్క బతుకమ్మను పెద్దగా అక్కడ టెంపుల్ కూడా ఉంది. దాన్ని కృష్ణ ఆచార్య అని అతను దానిపైన దీన్ని ప్రపంచ సాటికి కూడా చెప్పడం జరిగింది. వారికి గిన్నిస్ బుక్ అవార్డు కూడా వచ్చింది గిన్నిస్ బుక్లో. సో ఇలాంటి గొప్ప పండుగ జరుపుకునే తెలంగాణ సంస్కృతిని ముందు తరాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ 9 రోజులు గొప్పగా ఆచరించి లాస్ట్ రోజు ఈ పూలనన్నింటినీ కూడా తీసుకెళ్ళి మనం చెరువులలో, అంటే చెరువు ఇచ్చే మన ప్రకృతిని ఒడి నుండి వచ్చే నీళ్ళతోని పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఇల్లు కూడా సుఖశాంతులతోని సస్యశ్యామలతో ఉండాలని ప్రతి గ్రామం కూడా కోరుకునే ఈ పండుగ మన హిందూ సాంప్రదాయ బతుకమ్మ పండుగ. సో దీంతో సైంటిఫిక్గా కూడా ఈ నీళ్ళలో పడ్డ ప్రతి పువ్వు కూడా మళ్ళీ ఆ ప్రవాహంలో పోయి, ఆ ప్రవాహం ద్వారా మళ్ళీ పువ్వులు, అంటే ఆ చెట్లను పెరిగి, అంటే ఒక ఆనందాన్ని వెలజిల్లే విధంగా ఈ పూలు ప్రతి గ్రామాలలో పెరిగి మళ్ళీ బతుకమ్మకు తోడుగా శివుని మాలలో ఒక ధారగా శివమాలగా తయారవుతాయి. కాబట్టి అంత గొప్పగా జరిగే బతుకమ్మను మనందరం కూడా సుఖ సంతోషాలతో మా వాళ్ళందరూ ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో జరుపుకుంటున్నారు. అందులో పల్లెవెల్పులో ఇంకా కొంచెం ఘనంగా జరిగింది. సో తప్పనిసరిగా నా డివిజన్లలో ఉన్న అందరూ కూడా బాగా చేసుకుంటున్నారు. ఈ 30వ తారీఖు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు మన తెలంగాణలో. అందులో వరంగల్ అంటేనే మీ అందరికీ తెలుసు, సంస్కృతికి కళాకారులకు పుట్టిన ఇల్లు వరంగల్. సో ఇక్కడ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ తెలంగాణలో వరంగల్లో దట్టు ఈ యొక్క సంస్కృతి ఇంకా చాలా గొప్పగా చేసుకుంటారు. సో ఈరోజు సగం క్యాబినెట్ కూడా ఈరోజు వరంగల్కి తరిగి రావడం చాలా ఆనందకరం. ఈరోజు 1000 పిల్లర్స్ అందరం కూడా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, సురేఖమ్మ గారు, ఇంకా జూపల్లి కృష్ణారావు గారు, అందరు ఎమ్మెల్యేలను పార్టిసిపేట్ చేసినాం. ఆ మహిళలతోని సంతోషంగా ఈరోజు ప్రజాపాలన వచ్చినాక ఆ ప్రజాపాలనలో ఈ బతుకమ్మ పాటలో సుఖశాంతులతో పాటు వారు చేసుకున్న కష్టాలను కూడా చెప్పుకునే బతుకమ్మ ఇది. మన అందరం చూస్తున్నాం, రజాకర్లలో మన హిందూ అమ్మాయిలను అంటే చాలా వివస్త్రాలు చేసి ఆడిపించిన రోజులు కూడా ఉన్నాయని చరిత్ర చెప్తుంది. అలాంటి దాన్ని వీర వనిత చాకలి ఐలమ్మ గొప్పగా ఎదుర్కొని పోరాడిన చరిత్ర మనది ఉంది. కాబట్టి అలాంటి సంస్కృతిని ఇంకా మన భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఈ యొక్క పండుగను ఇంకా మా తెలంగాణలో వచ్చినాక 6 గ్యారంటీలు కూడా ఇచ్చి, ఆ గ్యారంటీలను కూడా వాళ్ళు సంతోషంగా సన్నబియ్యం ప్రతి ఇంట్లో ఈరోజు పేదవాడు కడుపు నిండి అన్నం తింటున్నారు. కాబట్టి ఆ పాటను కూడా జోడించి ఈరోజు మా అమ్మలు చెల్లెలు అక్కలు అందరూ కూడా పాటలు పాడుతున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు
నాకు ఇంత గొప్పగా ఆశీర్వదించి గెలిపించిన వారిని అందరినీ కూడా ఈ పండుగ రోజు మరొకసారి వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబంలో ఈ పండుగ జరుపుకోవాలి, సుఖశాంతులతో పండుగ వారు కోరిన కోరికలు గౌరమ్మ తీర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. రైట్, చూసిన మొత్తానికైతే ప్రజా పాలనలో అందరూ కూడా చాలా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ ఆనందోత్సవాల మధ్య డిప్యూటీ సీఎం ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొనడం, వరంగల్లో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య జీవించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి నారాజ్ గారు చెప్తున్నారు. పరిస్థితి కెమెరామెన్ రామదాస్ నరేందర్, HM టీవీ, వరంగల్.